Hello everyone. 3LS CBSE Maths in Telugu ఛానల్ కి వెల్కమ్. ఈరోజు మనం గణిత మంజరి క్లాస్ 9 చాప్టర్ 1 లో ఓరియంటింగ్ యువర్ సెల్ఫ్ ద యూజ్ ఆఫ్ కోఆర్డినేట్స్ లో టుడేస్ అవర్ టాపిక్ ఇస్ a point on the axis meaning. Axis means plural of axis is called axis. And meaning of a point, oka point xy is there, what x represents, what y represents on the coordinate system, that we are going to learn. And think and reflect exercise 1.1 solutions also we are going to discuss. Now before entering into our topic, once we recall what we have learned in part 1. In part 1, this is the xy plane. It divided this x-axis, y-axis, divide the plane into 4 quadrants. Quadrant 1, 2, 3, 4, and point is representing p, x, y, horizon, where the x-axis and y-axis meeting the point. It is called horizon. Next, in the p, x, y point, x is called abscissa or x coordinate, y is called ordinate or y coordinate. మనం xy ని x పాయింట్ అలాంగ్ x యాక్సిస్ అని y పాయింట్ ని y అలాంగ్ y యాక్సిస్ తీసుకుంటాము. అదే GPS సిస్టంలో అయితే ఫస్ట్ లాంగిట్యూడ్ తీసుకుంటాము, నెక్స్ట్ లాటిట్యూడ్ తీసుకుంటాము, నార్త్ అండ్ ఈస్ట్ డైరెక్షన్స్ ఎటు ఉంటే అటు తీసుకుంటాము. అది GPS సిస్టంలో అనమాట. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు అవర్ టుడేస్ టాపిక్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఈస్ ఎనీ పాయింట్ ఆన్ ద యాక్సిస్ మీన్స్ the other coordinate is 0. దీన్ని ఎలా చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ ఇక్కడే నించున్నాడు, అతను ఎటు మూవ్ అవ్వట్లేదు అంటే అతను ఎంత దూరం డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంటే ఏం చెప్తాము, ఎక్స్ యాక్సిస్ మీద ట్రావెల్ చేయలేదు సో 0, వై యాక్సిస్ మీద ట్రావెల్ చేయలేదు సో 0 అనమాట. అదే పర్సన్ ఈజ్ మూవింగ్ ఆన్ ద రైట్ డైరెక్షన్, లైక్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ 2 యూనిట్స్ ట్రావెల్ చేశాడు అనుకున్నాం, ఇక్కడే నించుండిపోయాడు. సో అప్పుడు అతని డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే, అతను ఎంత ట్రావెల్ చేశాడు, ఎక్స్ యాక్సిస్ 2 ట్రావెల్ చేశాడు. మరి వై యాక్సిస్ డిడ్ హీ మూవ్? నో మూమెంట్ మీన్స్ 0. సో ఆన్ ద ఎక్స్ యాక్సిస్ మీద నించున్నాడు కాబట్టి తన పాయింట్ 2,0 అయింది. అలాగే వై యాక్సిస్ పాయింట్, వై అలాంగ్ వై యాక్సిస్, హీ ట్రావెల్డ్ ఆన్ ద వై యాక్సిస్, ఇలా ట్రావెల్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి ఆగిపోయాడు. సో నౌ హౌ మచ్ హీస్ ట్రావెల్డ్, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వెళ్ళాడా? లేదు, సో 0. వెళ్ళలేదు, మూమెంట్ ఈస్, దెర్ ఇస్ నో మూమెంట్ మీన్స్ 0. అండ్ వై యాక్సిస్ మీద 3. సో ఎనీ పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ మీన్స్ వై కోఆర్డినేట్ 0, ఎనీ పాయింట్ ఆన్ ద వై యాక్సిస్ మీన్స్ ఎక్స్ కోఆర్డినేట్ ఈస్ 0. ఎందుకు? మూమెంట్ అనేది లేదు కాబట్టి. సో దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ ఏ పాయింట్ p 3,2. మనం p అంటే పాయింట్ ని xyలో చెప్తాం కదా. సో ఇక్కడ 3,2 అంటే ఏంటి? దిస్ ఈస్ ద 3,2. సో దిస్ ఇస్ 3,2, పాయింట్ 3,2 అంటే ఇది ఏం చెప్తుంది అంటే, 3 అనేది ఎక్స్ యాక్సిస్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎనీ యూనిట్స్ ఇట్ ఈస్ మెజర్డ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ 3 యూనిట్స్ అనమాట. ఇలా ట్రావెల్ చేసింది పర్పెండిక్యులర్గా. తర్వాత 2 యూనిట్స్ ఏంటి? ఇట్స్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ నుంచి పర్పెండిక్యులర్గా ప్రయాణం చేసింది. ఎన్ని యూనిట్స్ ప్రయాణం చేసింది? 2 యూనిట్స్ ప్రయాణం చేసింది. ఈ 2 యూనిట్స్ ఎక్కడ మెజర్ చేస్తాము అంటే, అలాంగ్ వై యాక్సిస్ మీద మెజర్ చేస్తాము. అంటే ఎక్స్ యాక్సిస్ ఎంత దూరం ప్రయాణం చేసింది అనేది ఇక్కడ, వై యాక్సిస్ మీద ఎంత దూరం ప్రయాణం చేసింది అనేది ఇక్కడ మెజర్మెంట్ అనేది ఇక్కడ రాస్తాం అనమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద పాయింట్ p 3,2. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సెట్ 1.1. ఇక్కడ శ్రేయ అండ్ రియాన్స్ వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. శ్రేయ కంప్లీటెడ్ హర్ గ్రేడ్ 9 కంప్లీట్ చేసింది. అక్కడ షీ హాజ్ లెర్న్ దట్ కోఆర్డినేట్ సిస్టమ్. తను రేయాన్స్కి హెల్ప్ చేయాలనుకుంది టు అండర్స్టాండ్ ద కోఆర్డినేట్ సిస్టమ్. తను ఏం చేసిందంటే, షీ హ్యాస్ డ్రాన్ దట్ వన్ పిక్చర్ ఆఫ్ హిజ్ బెడ్రూమ్ అండ్ బాత్రూమ్. దీన్ని బేస్ చేసుకుని తనకి కోఆర్డినేట్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి, బెడ్రూమ్, అందులో 2 doors ఉన్నాయి, బాత్రూమ్కి ఒక డోర్ ఉంది, తర్వాత ఎంట్రన్స్ రూము, వార్డ్ రూము. అండ్ హియర్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 foot అని అర్థం అనమాట. ప్లూరల్ ఆఫ్ ఫూట్ ఏమవుతుంది? ఫీట్ అవుతుంది. రైట్. నౌ లుక్ ఎట్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ వన్ థింగ్, మనకి కోఆర్డినేట్ సిస్టమ్ 4 quadrantsగా డివైడ్ చేసి ఉంటుంది కదా. కానీ ఇక్కడ
మనకి ఏ పార్ట్ అయితే కావాలో ఆ పార్ట్ మాత్రమే కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ అన్ని పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి షీ హ్యాస్ రిమూవ్ దట్ ఫస్ట్ క్వాడ్రంట్ వరకే డ్రా చేసింది. ఎందుకు అలాగా అంటే మనకి గ్రాఫ్ షీట్ అనేది చాలా తక్కువ 20x20 లైన్స్ లేదా 30x30 లైన్స్ ఉంటుంది. అంతకు మించి కావాలి అంటే కష్టమైపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలాగా మనం క్వాడ్రంట్ ఒకటి ఏ క్వాడ్రంట్ కావాలో దాన్ని మనం సపరేట్ చేసుకోవచ్చు. షీ హ్యాస్ సెపరేటెడ్ ద బెడ్రూమ్ స్కెచ్ అండ్ షీ హ్యాస్ పేస్టెడ్ ఆన్ ద గ్రాఫ్ షీట్. సో టోటల్గా OABC అనేది బెడ్రూమ్ స్కెచ్ అయింది. ఇక్కడ డోర్స్ ఏంటి, D1R1 ఇస్ డోర్ 1 అండ్ అనదర్ వన్ ఈజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డోర్. ఎక్కడ నుంచి ఉంది, B1 to B2 అనేది డోర్ 2 ఉందన్నమాట. సో ఇలాగా వార్డ్రోబ్, బెడ్, ల్యాంప్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటిని యూజ్ చేసుకొని మనం సొల్యూషన్స్ అనేది సాల్వ్ చేయాలి. Look at here, referring figure 1.3. This is the figure 1.3. Answer the following questions. If D1R1 represents the door to Rian's room. ఇక్కడ చూడండి 0,0. This is the horizon. Next A point 12,0. చూడండి పాయింట్ ఎక్కడ ఉంది, ఆన్ ద x-axis. దిస్ ఈస్ కాల్డ్ x-axis అండ్ దిస్ ఈస్ ద y-axis. ఆన్ ద x-axis కాబట్టి 12,0. B అనేది చూడండి, B అనేది ఏంటి 12,10 అని అర్థం. P point 12,10. C is on the y-axis. So x coordinate is 0,10. So D1R1 represents the door. ఇక్కడ D1 ఇక్కడ ఉంది, R1 ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డోర్ అనమాట. రియాన్స్ రూమ్. హౌ ఫార్ ఈస్ ద డోర్ ఫ్రమ్ ద లెఫ్ట్ వాల్ ఆఫ్ ద రూమ్. లెఫ్ట్ వాల్ అంటే ఏంటి, y-axis. దిస్ ఇస్ ద y-axis కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి డోర్కి దూరం ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత యూనిట్స్ ఉంది, 8 యూనిట్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 8 యూనిట్స్. యూ మే కెన్ ఆస్క్ దట్, లేదు డోర్ ఇక్కడ వరకు ఉంది కదా, సో నేను ఇక్కడ వరకు మెజర్ చేస్తానంటే కాదు, మనకి ఇక్కడ నుంచి డోరు దాన్ని ఓపెన్ చేసేది ఎంత దూరం ఉందో అంత దూరం మాత్రమే తీసుకోవాలన్నమాట. సో ఎన్ని యూనిట్స్ ఉంది. సో ద సొల్యూషన్ ఈస్, హౌ ఫార్ ఈస్ ద డోర్ ఫ్రమ్ ద లెఫ్ట్ వాల్ ఆఫ్ ద రూమ్. ఎన్ని యూనిట్స్ ఉంది, 8 feet. 8 feet door distance from left wall of the room. Left wall of the room. ఎంత డిస్టెన్స్ ఉంది అంటే హౌ మెనీ యూనిట్స్, 8 యూనిట్స్. దాన్ని ఎలా రాయొచ్చు, 8 feet అని రాయొచ్చు. నెక్స్ట్, హౌ ఫార్ ఈస్ ద డోర్ ఫ్రమ్ ద x-axis. ఇక ఈ x-axis నుంచి డోర్ ఎంత దూరం ఉంది అంటే మనకి పర్సన్ ఎక్కడ మూవ్ అవ్వకుండా ఈ డోర్ మీదే ఉన్నాడు. అప్పుడు దాన్ని ఆయన లెంత్ ఎంత అంటే ఏం చెప్తాము, ఇట్స్ ఆబ్వియస్లీ 0 అని చెప్తాము. సో the door distance from x-axis. x-axis నుంచి అంటే దాని మీదే ఉంటాడు కాబట్టి 0 feet. దట్ ఈస్ 0 feet. అసలు ఎక్కడికి మూవ్ అవ్వకపోతే దాన్ని ఏమంటాము, 0 feet అంటాము. నెక్స్ట్, వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ D1. D1 కోఆర్డినేట్స్ ఏంటి, ఇక్కడ D1 ఉంది. కోఆర్డినేట్స్ చెప్పగలరా, ఎస్. ఆన్ ద x-axis 8. ఇట్ ఈస్ ఆన్ ద x-axis, సో y కోఆర్డినేట్ ఈస్ 0. సో కోఆర్డినేట్స్ ఆఫ్ D1 ఏమవుతుంది, 8,0. సో నెక్స్ట్ గో ఫర్ ద థర్డ్ ప్రాబ్లమ్. If R1 is the point 11.5, where is the R1? ఇక్కడ ఉంది చూడండి, 11.5. on the x-axis కాబట్టి 11.5. How wide is the door? అంటే ఇప్పుడు మనం డోర్ వైడ్ ఎంత ఉందో కనుక్కోవాలన్నమాట. సో డోర్ వైడ్ ఎంత ఉందో ఎలా కనుక్కుంటాము, డోర్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఏదో తెలుసుకుంటే అయిపోద్ది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 యూనిట్, 3 యూనిట్, 3.5 యూనిట్. సో వాట్ కెన్ వైడ్ ఆఫ్ ద డోర్, ఐ కెన్ సే దట్ వైడ్ ఆఫ్ ద డోర్. సో వైడ్ ఆఫ్ ద డోర్ ఎంత, 3.5 feet. నాకు ఇలా కాదు వేరేలా చెప్పండి అంటే వీ నో దట్ వన్. సో D1 R1, దిస్ ఇస్ ద డోర్ కదా. సో R1 ఎంత మనకి 11.5 minus 8. How much we will get, 11.5 minus 8.0. So how much we will get, 3.5 feet వస్తుంది అన్నమాట ఆన్సర్. ఇలా కూడా రాయొచ్చు.
డైరెక్ట్గా గ్రాఫ్ నుంచి ఎన్ని యూనిట్స్ తీసుకొని రాయొచ్చు, లేదంటే ఇలా అన్నా చేయొచ్చు. నెక్స్ట్, డూ యూ థింక్ దిస్ ఈస్ అ కంఫర్టబుల్ విత్ ఫర్ ద రూమ్ డోర్? ఎస్. ఎందుకని? మనకి నార్మల్ డోర్ ఎంత ఉంటుందో తెలిస్తే ఇది తెలుస్తుంది, కానీ 3.5. ఎస్. నెక్స్ట్, ఇఫ్ ఏ పర్సన్ ఇన్ వీల్ చైర్ వాంట్స్ టు ఎంటర్ ద రూమ్, విల్ షీ ఏబుల్ టు డూ ఈజీలీ? ఎస్. వై? బికాస్ వీల్ చైర్ లెంత్ ఎంత ఉంటుందంటే, వీల్ చైర్ విడ్త్ ఎంత ఉంటుందంటే మ్యాక్సిమం 2.2 to 2.5 feet ఉంటుంది. కానీ మన డోర్ ఎంత ఉంది? 3.5 feet ఉంది. కాబట్టి ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ దిస్ ఇస్ ద ఆన్సర్. సో హీస్ వీల్ చైర్ కెన్ మూవ్ ఈజీలీ. వీల్ చైర్ కెన్ మూవ్ ఈజీలీ. సో ఎంతవరకు అడిగితే అంతవరకు ఆన్సర్ చేయడం. నెక్స్ట్, ఫోర్త్ వన్. ఇఫ్ B1, B2 రిప్రజెంట్ ద ఎండ్స్ ఆఫ్ ద బాత్రూమ్ డోర్. B1, B2. B1 ఎంత? 1.0, 1.5. B2 ఎంత? 0, 4. ఎందుకని? ఆన్ ద y యాక్సిస్ ఉంది కాబట్టి. ఈజ్ వాట్ ఈజ్ ఆస్కింగ్, బాత్రూమ్ డోర్ narrower or wider than the room door. రూమ్ డోర్ ఎంత ఉంది? 3.5 feet ఉంది. ఇప్పుడు దీని విడ్త్ ఎంతో చూద్దాము. బాత్రూమ్ డోర్ విడ్త్. సో బాత్రూమ్ డోర్ విడ్త్ ఎంత ఉంటుంది? సో వీ కెన్ సే దట్ x కోఆర్డినేట్ మైనస్ x కోఆర్డినేట్ 0 అవుతుంది. సో y కోఆర్డినేట్ మైనస్ y కోఆర్డినేట్. సో హౌ మచ్ వీ విల్ గెట్? ఇట్ ఈస్ 4లో నుంచి 1.5 తీసేయాలి. So it is a 10 minus 5, 5, 3 minus 1, 2.5 feet. So 2.5 feet. So bathroom door is 2.5 feet. Next, main door width is 3.5 feet. ఇప్పుడు చెప్పండి, compare to these two, which one is it narrower or wider? So therefore bathroom door is narrower than main door. Compare చేసేస్తాం అన్నమాట. సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, థింక్ అండ్ రిఫ్లెక్ట్. వాట్ ఆర్ ద స్టాండర్డ్ విడ్త్స్ ఆఫ్ ద రూమ్ డోర్? రూమ్ డోర్ స్టాండర్డ్ విడ్త్స్ ఎంత ఉంటుందంటే మ్యాక్సిమం 2.5 feet to 4 feet ఉంటుంది. లుక్ అరౌండ్ యువర్ హోమ్ అండ్ ఇన్ స్కూల్. మీరు మెజర్ చేయండి, దెన్ యూ కెన్ కమ్ టు నో దట్ దిస్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద డోర్. నెక్స్ట్, are the doors in your school suitable for the people in wheelchair? So you have to measure in your school main door and wheelchair possible avutunda leda based on the problem we can see that. So wheelchair ki ent untundi? Wheelchair vachesi manaki 2.2 to 2.5 feet untundi. So మన main door వచ్చేటప్పటికి 2.5 to 4 feet ఉంటుంది. So you have to think and say that. Next, what is the x coordinate of a point on the y-axis? Already we have discussed. Any point on the axis means the other coordinate is 0. So what is the answer? X coordinate is 0. Next, is there similar generalization for the point on the axis? X-axis మీద ఏమవుతుంది? Y coordinate అనేది 0 అవుతుంది. So what we can say that 0. Does point Q y, x ever coincide with the point p, xy? Justify your answer. So first, q, yx అనేది కోయిన్సైడ్ అవుతుందా లేదా అని అడుగుతున్నాడు. కోయిన్సైడ్ అవడం అంటే ఏంటి? ఈక్వల్ అవడం. అవుతుందా? అవ్వదు. ఎందుకు? బికాస్ టు గెట్ q, y, x is equal to p, x, y. No. Because to get q, x, y, ఏం కావాల్సి వస్తుంది? మనకి x ఈక్వల్ టు y కావాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అవుతుందా? అవ్వదు. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టేకెన్ x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, q పాయింట్ ఏమవుతుంది? 2, 1 అవుతుంది. మరి p పాయింట్ ఏమవుతుంది? 1, 2 అవుతుంది. ఈ రెండు ఈక్వల్ అవుతాయా? 2కి 1 ఈక్వల్ అవుతుందా? 1కి 2 ఈక్వల్ అవుతుందా? నాట్ పాసిబుల్. ఎందుకని? 2 నెవర్ బి ఈక్వల్ టు 1. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మరి ఎప్పుడు పాసిబుల్ అవుతుంది?
It is possible only when x equal to y. So this is the answer. If x not equal to y, then xy comma not equal to y comma x, and x comma y equal to y comma x, if and only if x is equal to y. Is this claim is true? Yes. Justification adite idi rayochu. With this we completed exercise 1.1, and next class we will discuss about 1.2. Thank you.